ప్రతి కంపెనీ తన పర్ఫార్మెన్స్ను చూపించడానికి బేసిక్గా 3 రకాల ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను తయారు చేస్తుంది. 1 బ్యాలెన్స్ షీట్, 2 ఇన్కమ్ స్టేట్మెంట్, 3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ మరియు ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నారు. ఈ వీడియోలో మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏమిటి, దీన్ని ఎలా లెక్కిస్తారు మరియు ఇందులో ఏ విషయాలు ఉంటాయనే విషయాలు తెలుసుకుంటారు. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్ లో తెలుసుకుంటారు. రండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. రండి, ఏదేని కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం తెలుపుతుందంటే, ఏదేని కంపెనీ దగ్గర ఒక ఫిక్స్ పీరియడ్ లో ఎంత క్యాష్ కంపెనీలో వచ్చింది మరియు ఎంత క్యాష్ కంపెనీ నుండి బయటికి వెళ్ళింది మరియు కంపెనీ యొక్క టోటల్ క్యాష్ లో ఎంత చేంజ్ వచ్చింది. జనరల్లీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యొక్క అనాలిసిస్ యాన్యువల్ రిపోర్ట్ లో చేస్తారు. ఇక్కడ టైం పీరియడ్ 1 year ఉంటుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా ఇన్వెస్టర్లకు కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయని తెలుసుకోవడం ఈజీ అవుతుంది మరియు క్యాష్ ఏ ప్లేస్ లో స్పెండ్ అవుతుందనే విషయాలు ఇన్వెస్టర్లకు తెలిసిపోతుంది మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ త్రూ కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది మరియు కంపెనీ దగ్గర ఎంత క్యాష్ అవైలబుల్ ఉందనే విషయాలు ఇన్వెస్టర్లకు తెలిసిపోతాయి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ను అర్థం చేసుకునే ముందు దీని యొక్క స్ట్రక్చర్ గురించి అర్థం చేసుకుందాం. మెయిన్లీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్వి 3 సెక్షన్స్ ఉంటాయి. మొదటిది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. దీనిలో ఏం చేస్తారంటే కంపెనీకి రెగ్యులర్ యాక్టివిటీ ద్వారా ఎంత క్యాష్ అర్న్ అవుతుంది. ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇందులో కంపెనీకి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ద్వారా ఎంత క్యాష్ జనరేట్ అవుతుంది. ఈ యాక్టివిటీస్లో సేల్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క రిసిప్ట్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్, రెంట్ పేమెంట్స్, శాలరీ అండ్ వేజెస్ పేమెంట్స్ ఇంక్లూడ్ అవుతాయి. రెండవ సెక్షన్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎర్న్ చేసిన క్యాష్ను పరిగణిస్తారు. కంపెనీ వేరే కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా సంపాదించిన క్యాష్ను దీంట్లో కన్సిడర్ చేస్తారు. ఇక లాస్ట్ సెక్షన్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఈ సెక్షన్లో కంపెనీకి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చిన క్యాష్ను పరిగణలోకి తీసుకుంటారు. ఇన్వెస్టర్ల ద్వారా బ్యాంక్ లోన్ ద్వారా వచ్చిన క్యాష్ను పరిగణలోకి తీసుకుంటారు. దీంతో పాటు దీనిలో పేమెంట్స్ ఆఫ్ డివిడెండ్స్, పేమెంట్స్ ఆఫ్ స్టాక్ పర్చేసెస్ అండ్ క్యాష్ పేడ్ టు షేర్ హోల్డర్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడు క్యాష్ ఫ్లోను ఎలా లెక్కిస్తారో చూద్దాం. దీన్ని లెక్కించడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, 2 ఇండైరెక్ట్ మెథడ్. ముందు డైరెక్ట్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్ట్ క్యాష్ ఫ్లో మెథడ్లో అన్ని రకాల క్యాష్ పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ ని కన్సిడర్ చేస్తారు. ఇందులో క్యాష్ పేడ్ టు సప్లయర్స్, రిసిప్ట్ ఫ్రమ్ కస్టమర్స్, ఏ క్యాష్ అయితే సప్లయర్ కి పేడ్ చేశామో వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కడెక్కడి నుండి అయితే క్యాష్ వస్తుందో దాన్ని యాడ్ చేసి, ఎక్కడెక్కడికైతే క్యాష్ పోతుందో దాన్ని మైనస్ చేస్తారు. ఈ డైరెక్ట్ మెథడ్ ఎవరైతే క్యాష్ బేసిస్ పైన అకౌంటింగ్ చేస్తారో స్మాల్ బిజినెస్ వాళ్లకు ఈ మెథడ్ ఈజియర్ గా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇండైరెక్ట్ మెథడ్ ని యూజ్ చేస్తారు. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇండైరెక్ట్ క్యాష్ ఫ్లో మెథడ్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. దీనిలో ప్రతి ఒక్క క్యాష్ ఫ్లో యొక్క డీటెయిల్స్ అవసరం ఉండదు. ఇండైరెక్ట్ మెథడ్ లో కంపెనీ యొక్క ఫిక్స్ పీరియడ్ లో టోటల్ నెట్ ఇన్కమ్ ను కన్సిడర్ చేస్తారు. దీని తర్వాత బ్యాలెన్స్ షీట్ యొక్క ఫిగర్ ఆధారంగా ఈ నెట్ ఇన్కమ్ ను అడ్జస్ట్ చేస్తారు. అడ్జస్ట్మెంట్ అంటే ఎన్నైతే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ టోటల్ నెట్ ఇన్కమ్ నుంచి మైనస్ చేస్తారు. అప్పుడే మనకు టోటల్ క్యాష్ ఫ్లో యొక్క ఐడియా అనేది వస్తుంది. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మరియు ఇన్కమ్ స్టేట్మెంట్ ను యాక్చువల్ బేస్ పైన తయారు చేస్తారు. ఏవైతే స్పెసిఫిక్ పీరియడ్ లో జరగాల్సిన వాటిని యాడ్ చేస్తారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. మీకు ఒక ఫ్లాట్ ఉండి దాని యొక్క అద్దె నెలకు 30,000 వస్తుంది. మీ యొక్క వార్షిక రెంట్ ఇన్కమ్ 12 × 30,000 ఈజ్ ఈక్వల్ టు 3,60,000. పోయిన మంత్ డిసెంబర్ నెల ఉంది మరియు దాని ఇన్కమ్ ఇంకా రాలేదు. అయితే కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు ఈ అమౌంట్ కూడా ఇన్కమ్ లో యాడ్ చేస్తారు, ఏదైతే ఇంకా రిసీవ్ కాలేదు. అయితే మనకు క్యాష్ ఇంకా రిసీవ్ కాలేదు కాబట్టి క్యాష్ యొక్క ఇన్కమ్ తీయాలంటే 30,000ను ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి లెస్ చేయాల్సి ఉంటుంది.
నెగటివ్ క్యాష్ ఫ్లో అండ్ పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే ఏంటో చూద్దాం రండి. అకౌంటింగ్ పీరియడ్ లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంటే, అనగా అందులో పెరుగుదల ఉంటే దాన్ని పాజిటివ్ క్యాష్ ఫ్లో అని అంటారు. ఎప్పుడైతే ఎండ్ లో టోటల్ క్యాష్ ఫ్లోలో తగ్గుదల కనిపిస్తే దాన్ని నెగటివ్ క్యాష్ ఫ్లో అని అంటారు. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, క్యాష్ ఫ్లో అనగా ఇప్పుడు ప్రెసెంట్ ఒక కంపెనీ దగ్గర నెట్ క్యాష్ ఎంత ఉంది, అసెట్స్ అన్ని పక్కకు పెడితే ఏదేని కొత్త అసెట్ కొనాలన్నా, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఒక కంపెనీ దగ్గర ప్రెసెంట్ ఎంత క్యాష్ అవైలబుల్ ఉంది అనే విషయం క్యాష్ ఫ్లో చెప్తుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.